హాయ్, ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఐ వుడ్ లైక్ టు గ్రీట్ ఎవ్రీవన్ ఇన్ ది నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. గత కొన్ని రోజులుగా మనము దేవుని వాక్యాన్ని వింటూ వస్తున్నాము. అలాగే ఈరోజు కూడా మనతో దేవుడు మాట్లాడాలని కోరుకుంటున్నాను. మనము వాక్యంలోనికి వెళ్దాము. మన అంశము ద క్రాస్. John chapter 19 verse 30. When Jesus had received the sour wine, he said, "It is finished." And he bowed down his head and gave up his spirit. దేవుడు తన చివరి మాటలు శిలువ పైన పలికి ఉంటున్నాడు. అదే సమాప్తమైనది. ఇట్ ఈస్ ఫినిష్డ్. దేవుడు 7 మాటలు మాట్లాడాడని మనందరికీ తెలుసు. అందులో చివరి మాట సమాప్తమైనది అన్న మాట మనము ధ్యానం చేద్దాం. ఈ మాట మన పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే ఇట్ ఈస్ అ వర్డ్ ఆఫ్ పెయిన్, వేర్ జీసస్ ఇస్ బేరింగ్ ఆల్ ద పెయిన్ ఆఫ్ ఎమోషనల్, ఫిజికల్ అండ్ స్పిరిచువల్ అన్ని పెయిన్స్ కలగలిపి దేవుడి మాట చెప్పినట్టు మనకి అనిపిస్తూ ఉంటుంది. ఎంతో బాధతో కూడిన పదం లాగా ఉంది. కానీ జీసస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చూసుకున్నట్టయితే ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ అకంప్లిష్మెంట్. ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ విక్టరీ. హియర్ ద జీసస్ is proclaiming his victory over the cross, and he is proclaiming the victory of our sin, victory over every evil power. So Jesus is showing and giving us the way for the salvation for what have he done on the cross. దేవుడు సిల్వ మీద ఏదైతే చేసి ఉంటున్నాడో అది మన కొరకు, మన పాపాలను తుడిచివేయడానికి, తన రక్తం ద్వారా మనకి ఒక మంచి జీవితాన్ని ఇవ్వడానికి, ఒక శాపభరితమైన జీవితం కాకుండా ఒక మంచి జీవితాన్ని మనకి ఇవ్వడానికి దేవుడు ఇది చేసి ఉంటున్నాడు. ఐ విల్ లైక్ యూ ఆల్ టు రిమెంబర్ 2 థింగ్స్. ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మీరు 2 విషయాలను జ్ఞాపకం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఫస్ట్, జీసస్ పేడ్ ఆఫ్ అవర్ డెప్త్. ఈ పదాన్ని మనము ఇట్ ఈస్ ఫినిష్ అన్న పదాన్ని మనం గ్రీక్లో ట్రాన్స్లేట్ చేస్తే ద మీనింగ్ ఆఫ్ ఇట్ ఈస్ పేడ్ ఇన్ ఫుల్. పేడ్ ఇన్ ఫుల్ అని దాని యొక్క అర్థం. మనము మన పాస్ట్ విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ మనం చాలా బాధపడుతుంటాం. మనం తప్పు చేసాం, పాపం చేసాం. అది చిన్న తప్పే కావచ్చు, పెద్ద తప్పే కావచ్చు, ఏదన్నా ఇట్ మైట్ బి ఎనీథింగ్, ఎనీ సిన్. సో అలాంటి తప్పులు మనం చేసినామని మనం చాలా దుఃఖిస్తున్నాం. బట్ వెన్ యూ థింక్ దట్ యూ హ్యావ్ కమిటెడ్ ఎ మిస్టేక్ or you are feeling very bad, low, whatever, then just remember this word, it is finished. God has sacrificed for our salvation on the cross. That salvation is leading to the heaven and it is removing all our sin. ప్రతి ఒక్క పాపాన్ని అది తుడిచివేస్తుంది. సో బీ కరేజియస్ అండ్ మూవ్ ఫార్వర్డ్ ఇన్ యువర్ లైఫ్ దట్ గాడ్ హ్యాస్ ఫాట్ ద fight for us to lead a sinful life. రెండో విషయానికి వచ్చినట్టయితే మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే దేవుడు తన తండ్రి అప్పగించిన పనిని ముగించి ఉన్నాడు. God has completed his mission for which he came to this earth. అలాగే మన జీవితంలో కూడా we will give up very easily. అంటే ఆ రేస్ ముగించకన్నా ముందే మనము గివ్ అప్ చేయడానికి ట్రై చేస్తున్నాం. జస్ట్ రిమెంబర్ దట్ హౌ జీసస్ ఫాట్ అ గుడ్ ఫైట్ అండ్ అచీవ్డ్ అ సాక్రిఫైస్డ్ అండ్ సోల్ఫుల్ విక్టరీ ఇన్ విచ్ హీ ఈస్ సో హ్యాపీ టు షేర్. సో అలాంటి జీవితాన్ని మనము లీడ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఎలా ఉండాలి మన జీవితం అని అంటే ఎవ్రీ లైఫ్ హ్యాస్ అ పర్పస్. సో దేవుడు మనకు ఒక పర్పస్ ఇచ్చాడు. ఆ పర్పస్ని మనం ఫుల్ఫిల్ చేయాలి. సో వర్క్ ఆన్ ఇట్. లీవ్ అ లైఫ్ విచ్ గాడ్ వాంట్స్ యూ టు లివ్ అ ప్రాస్పరస్ లైఫ్. ఈ మాటలు
మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటూ ఆశిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.